సబిత ఉంది ఇట్ట రోజు వెళ్ళమ్మటి తిరిగిందా ఇందిరారెడ్డి పోతే వాళ్ళే చేసుకున్నారు. చివరి టైం మాత్రం ఒకసారి తీసుకొచ్చి క్యాండిడేట్ని చూపించారు. నీకు ఆరాటం వద్దు ఆరాటం వద్దు ఆరాటం వద్దు, నేను గెలిచిపోతాను ఏం చేస్తానో చూసుకో అని చెప్పి మాకు ఛాలెంజ్లు కూడా పంపింది. చేసి ఏం చేస్తా ప్రాణం చేస్తాను. మీ పోరాటం దేనికోసం? నా పోరాటం ఏమీ లేదమ్మా. నేను ఎట్లా చచ్చిపోయినా గోపీనాథ్ కొడుక్కి ఆడి ఐడెంటిటీ కావాలి. ఆడి ఐడెంటిటీ కదా, ఆడి హక్కులన్నీ కావాలి. గోపీనాథ్ కొడుకుగా వాడి హక్కులన్నీ కావాలి. ఆస్తి హక్కు, వారసత్వం హక్కు అన్నీ కావాలి. ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్లో బాబు పేరు లేదు, తను తెచ్చుకున్న ఫ్యామిలీ సర్టిఫికేట్లో ఎవరి పేరు లేదు. వాళ్ళు తన 3 పిల్లలు, తన 4. ఒకటి అంటే ప్రధానంగా గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు మీరెవ్వరు కూడా లేరు. కరెక్ట్గా ఇప్పుడు ఈ పొలిటికల్గా ఇది జరిగినప్పుడు వస్తున్నారు అంటే దీని వెనక ఏదో మోటివేషన్స్ ఉండి మీరు వస్తున్నారు అని అనేది, అందులో కన్న తండ్రి అని అనేది మీరు జనరల్గా కన్న తండ్రి వారసత్వ హక్కులు అనేది గ్రాండ్ మదర్ అంటున్నారు కాబట్టి చనిపోయినప్పుడు చనిపోయే సమయంలో లేదా హెల్త్ అంత క్షీణించిన సమయంలో మీరు లేనప్పుడు ఎలా వస్తాయి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటేమంటారు? సో ఇప్పుడు ఆ టైంలో నేను యూఎస్లోనే ఉన్నా. నేను ఆయన హెల్త్ డిటీరియరేట్ అయినప్పుడు కూడా నేను ఫోన్లో మాట్లాడి అప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నా. దట్ వాస్ ద మోస్ట్ ఐ కెన్ డూ ఆ టైంలో. అండ్ ఆయన హెల్త్ ఇంకా బాగా డిటీరియరేట్ అయ్యి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు అంతగా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆయన కూడా ఈజ్ లైక్ అ పర్సన్ హూస్ లైక్ ఎంత కష్టపడినా కూడా అన్ని గుప్తంగా పెట్టుకుంటారు. ఈజ్ లైక్ హీల్ ఫేస్ దోస్ థింగ్స్ అండ్ హీ వోంట్ టెల్ దెమ్ అవుట్ సైడ్. అలా తర్వాత ఆయన June 5th అలా హాస్పిటలైజ్ అయినప్పుడు అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా ఇలా అయిందని. అండ్ దెన్ అప్పుడు కూడా లైక్ ఇక్కడ టచ్ లో ఉన్నా విత్ ద పీపుల్ అరౌండ్ హిమ్, వాళ్ళ ఫ్రెండ్స్ తో లైక్ ఏమి జరుగుతుందో చెప్తా ఉన్నారు. సో ఐ వాస్ జస్ట్ ప్రేయింగ్ అండ్ హోపింగ్ దట్ ఆయన హిల్ గెట్ బెటర్ అని. తర్వాత అన్ఫార్చునేట్లీ June 8th ఆ న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ నాకు చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు నా అమ్మగారితో డిస్కస్ చేసుకోవాలి ఏం చేయాలి ఆ ప్లాన్. ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ ఇండియాలో, నాకు ఈవినింగ్ అక్కడ. ఆ టైంలో డిసైడ్ చేసుకుని ఏం చేయాలి, ఐ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ హర్. ఎందుకంటే ఆమెను కూడా ఇక్కడ నేను ఒంటరిగా పంపలేను. సో ఆ సిచ్యువేషన్లో కొంతమంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫ్యూనరల్ ఇవాళే జరగాలి అని హడావిడితో ఏదో ఉన్నారు, పార్టీ వాళ్ళు ఇవాళే చేసేయాలని. సో నాకు అక్కడి నుంచి రావడానికి 24 hours పట్టింది.